ఇగో చూస్తున్నారు కదా బురదలో ఏంది కరిగేట్లా నడుస్తారు అనుకుంటున్నారేమో. ఇది కరిగేట్ కాదు, మన జియాగూడ పశువుల మార్కెట్. మేకపిల్ల కొందామని పోయినాము, ఆడికి పోయే వరకు మేకల పెండ వాన అంతా కలిపి కరిగేట్ బురద లెక్క అయింది మొత్తము. చూడండి జరా, అగో మా దోస్తుగాళ్ళు మేము అందరం పోతిమి, నడవలేకపోయినాము, చచ్చిపోయినాము ఆ బురదనైతే చూసుకుంటా. మరీ టూ మచ్. ఎవరైనా అక్కడ వెళ్ళేటోళ్ళు ఉంటాయి. ఈ పోల్ కనిపిస్తుంది చూడు, దీనికి కరెంట్ షాట్ కొట్టింది మా వానికి. మేము ఇంకా దూరంకి వెళ్ళి అయితే వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళి వాడు అక్కడ నిలబడతాడు చూడండి, చూపిస్తాను. అంటే అర్థింగ్ షాక్, అంటే షాక్ ఏం కాదు, జస్ట్ అర్థింగ్. ఎవరైనా మార్కెట్కి వెళ్ళేటోళ్ళు ఉంటే ఈ వాన పడ్డప్పుడు మాత్రం సచ్చినా పోకండి, అసలు తట్టుకోలేరు. చాలా ఘోరంగా ఉంది, అసలు నడవలేకపోతారు. నాకైతే వాంతింగ్ వచ్చేసింది, కానీ ఇంకా కొంచెం మనకు అలవాటు కాబట్టి కంట్రోల్ చేసుకున్నాము. చూడు భయ్య, ఒక రేంజ్లో ఇన్ని పశువులు, అవి ఆ నీళ్ళు, ఆ బూడద ఎట్లా బ్రతుకుతుర్రో ఏమో. పబ్లిక్ సిటీ పబ్లిక్ అనుకుంటాం కానీ చాలా గలీజ్గా ఉన్నది అక్కడ అంతా. మన ఊర్లలో అయితే ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, ఎప్పటికప్పుడు మేకల దొడ్డుని క్లీన్ చేసుకుంటా మనం ఎంత ఉంటామో. ఎందుకు అక్కడ అంత డెవలప్మెంట్ ఉన్నా ఎందుకు క్లీన్ చేసుకోలేకపోతారో అర్థమవుతలేదు. చూడు ఒకసారి మీరే చూడండి మీ కళ్ళతోటగో ఆ రొచ్చు, మరీ దారుణంగా ఉంది. ఆటో ఇరుక్కుపోయింది అక్కడ ఒకటి. ఇది పరిస్థితి. మేము అందరం గట్ల 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 ఆ బురదలకెళ్ళి ఇక ప్రయాణం చేసినాము. కాళ్ళకి మెహదీ రాసినట్టు అయిపోయింది మొత్తం చూసేసరికి. లాస్ట్లో చూసేసరికి ఇక మెహదీ రాసుకొనే పోతున్నాం అనుకుంటారు ఎవడైనా. ఆ బుడద, నీళ్ళు, ఆ కచరా, వామ్మో, లైఫ్లో ఇంకోసారి ఆ మార్కెట్కి పోవద్దు అనిపించింది నాకైతే. చూడండి అగో వాడు చూడగో కాలు చూపించుకుంటా, అయ్యో నేను మొత్తం నా కాళ్ళకి మెహదీ రాసుకున్నా అంటున్నాడు. మీరు కూడా ఎప్పుడైనా ఈ మార్కెట్కి వెళ్తే ఇలాంటి సంఘటనలు మీకు జరిగింటే చెప్పండి. కానీ చౌక అగ్వ, ఎంత అగ్వ అంటే మనకు టాలెంట్ ఉండాలి కొనాలంటే. ఇక్కడ నీకు టాలెంట్ ఉండి కరెక్ట్ ధర తెలిసి ఉంటే నీకు అవైలబుల్ రేట్ అండ్ వాల్యుబుల్ రేట్ పడుతుంది నీకు అక్కడ. నువ్వు తెలియదు, నువ్వు అక్కడ కొనలేవు, ఎప్పుడు బుగ్గగాని అవ్వాలనుకున్నా కానీ అక్కడే. ఎందుకంటే నీకు చెప్పడమే స్టార్టింగే వాళ్ళు 14-15 వేలు చెప్తారు ఒక పోతుకి, ఒక 10 kgs పోతుకి అట్లా. ఇక మనము దాన్ని అడిగేస్తే ఎంతవరకు అడగాలంటే 7,000కి అడగాలి. 7,000కి అడిగితే వాడు మనకి 8 వరకు వచ్చేస్తాడు. ఈ 8-8:30 దాకా వస్తాడు. కాదు అంతా అని మనం ఇంత తగ్గించా మొహమాటం ఉండొద్దు, మొత్తం సగానికి సగమే అడగాల. అప్పుడు మనము ఏదైనా అక్కడ కొనగలము. తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి అక్కడ. ఎప్పుడైనా పశువులు కొనాలనుకుంటే, అదే మేకలు, గొర్రెలు, మేక పిల్లలు అలాంటివి. నేను పోయిన సందర్భం ఏంటంటే మా మేకలు ఇన్నాయి, అవి ఇట్లా కాడ అన్నీ ఒక్కొక్క పిల్లలే పెట్టినాయి. ఈసారి ఏమైంది, మస్తు పాలు ఉన్నాయి. ఏం చేద్దాం, ఇంకా ఆడికి వెళ్ళి 4 మేక పిల్లలు తెద్దాము అనుకున్నా. ఇక దొరకలేను నా అదృష్టానికి. ఇంకా ఉత్తి చేతులతో రిటర్న్ వచ్చేసినాను. ఒక్క గొర్రెం పట్టుకొని ఒకటి కాలు పట్టుకొని గుంజుకోపోతాడు, దాని ఏమో అన్ని గొర్రెలు పోతాయి. ఎడ్డి గొర్రెలు అని ఎందుకంటారు నాకు అప్పుడు అర్థమైంది, గొర్రెలు ఎడ్డి అని. అంటే ఒకటి ఎటు పోతే అటే వెళ్ళిపోతాయి అన్నీ. చూడు వాడు చేతికి ఎట్లా బుడద రాసుకున్నాడు, మరీ టూ మచ్. అంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేను, ఇంతలా ఉంటుందా అని. చూడండి రొచ్చు అంటే రొచ్చు నా కాళ్ళు, మరి టూ మచ్. వీనికైతే షర్ట్కి కూడా అంటుతుంది మొత్తము ఆ బుడదలతోనే అసలు. అమ్మో అమ్మమ్మమ్మ, చూడండి. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం. ఆ పాట ఎందుకు వేసిన అంటే కొంచెం మీకు కూడా ఎంటర్టైన్మెంట్ రావాలని చెప్పి ఆ పాట వేసిన మధ్యలో. ఏదో అబ్బా నా ఎడిటింగ్ నేను ఏదో నా యూట్యూబ్ ఛానల్ని క్లిక్ చేసుకుందామని అయితే చాలా తనలాడుతున్నా, బట్ అయితలేదు అది నాతోటి. మీరు అందరు సహకరించి ఒక్కొక్క సబ్స్క్రైబ్ కొట్టి నన్ను ముందుకు తీసుకెళ్ళండి అబ్బా. ఎన్నో రోజుల నుండి తనలాడుతున్నా కానీ 1K దాటలేకపోతున్నా. జ్వరం వచ్చింది, జ్వరంలో కూడా వెళ్ళినా నేను మార్కెట్కి. ఫుల్ ఫీవరు, ఇంకా సర్ది అన్నీ అవుతున్నాయి. చూడగో మామూలు కాలు చూడగో ఎట్టుండే పరిస్థితి. పాయింట్ మోకాల దాకా చెక్కుకొని. అన్నిట్లో నాకు ఈ మేకలు నచ్చినాయి, చెట్టు కట్టేసిన మేకలు చాలా బాగున్నాయి ఇవి. వీటికి 12-13 వేలు అంటుండో, బట్ మనకు 9,000 లోపు వచ్చేస్తాయి ఆ మేకలు. బాగుండే ఆ మేకలు అయితే, తీసుకుంటే వర్తబుల్. కాకపోతే అక్కడ ఉన్న ప్రాణులన్నీ కోతకి వెళ్తాయి. ఒక్క ప్రాణానికి కూడా అక్కడ లైఫ్ ఉంటుందో ఉండదో తెలియదు, అంత కోతకు వచ్చినట్టువే. అంటే మనకి
వేస్టేజ్ అన్నట్టు. అంత పెద్ద మండీలు అన్ని వందల మేకల్లో ఒక్కటి పిల్లల మేక కనిపించలేదబ్బా నాకు. అంటే నాకు అప్పుడు అనిపించింది, ఓహో మనకి ప్రొడ్యూసింగ్కి పనికిరాని మేకలనే తీసుకొస్తారు ఇక్కడికి. అంటే కొన్ని కడుపుతో ఉన్నాయి కూడా ఉంటాయి అనుకో, 2 months 3 monthsవి. చాలా అంటే చాలా భయ్యా. అసలు ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ నా దగ్గులో మీకు అర్థమయ్యే ఉంటుంది. దాందే ఎఫెక్ట్ ఇది నాకు మొత్తం పడ్డది. తను నా ఫ్రెండే ఎట్లా నడుస్తుంది చూడని కాళ్ళు కాపుడు ఆయన అవతారం కట్టుకోడు అయిపోయాడు, పెద్ద కట్టుకోడు అయిపోయినాడు. వీడు ఇంకోడు ఏదో గడ్డలైన నడిచినట్టే నడుస్తున్నాడు మొత్తము. అగో ఎట్లా గుంజుకోవతురు చూడు మేకల్ని మొత్తం. చాలా भैया भैया देख के थोड़ा वो जिया गुड़ा मंडी को जाए तो आराम से जाओ, बारिश का टाइम में नको जाओ और देख के जाओ, किसी को मालूम है సో इंसान को लेके जाओ. ఇది నేను అనాలనుకున్నది. చూడండి చూడండి వానల్లో ఇందులో అట్లా కొంచెం ముందుకు వస్తే ఒక ఆమె ఛాయ్ అమ్ముతుంది. ఓ మస్తు గిరాకుంది ఆమె కూడా, వాన టైంలో కదా. ఉన్నాయి చూడండి ఇంకెట్లా ఎట్లా ఉన్నాయి ఏంది పరిస్థితి. ఆ మేకలను చూడండి, నల్ల మేక తెల్ల మేక. అంటే ఇది కొందాం అనుకున్నా యాక్చువల్లీ, బాగుంది అనుకున్నాను. బట్ మన దగ్గర బ్రతకాయి అని చెప్పి తీసుకోలేను. అన్నీ ఫీమేల్ అవి మరకలు. ఇది కనిపిస్తుందా, అదొక రకము గొర్రె లెక్క ఉంది. ఇంకోటి చూసేది మొత్తం గొర్రెనే అనుకున్నాను నేను. అది గొర్రె కాదు, అది మేకపోతు. మోడర్న్ క్రాస్ బ్రీడర్ అది అంటాడు. చూడండి మొత్తం గొర్రెని మించినట్టే ఉంది అది. అస్సలు అనుకోము కూడా అది మేకపోత అని అనిపించేది కూడా. గొర్రెల మందలకెళ్ళి వచ్చినట్టు ఉంది కదా. సో మేక ఎక్కడో గొర్రెతో తప్పు చేసినట్టుంది నాకు తెలిసి, అందుకే అట్లాంటిది పుట్టింది. అయ్యో దొరలు ఒక్కొక్కరు అయితే డిమాండ్ మీద ఉన్నారు అక్కడ. ఎవరిది వాడికి ఏమంటామో వేసుకోబోతున్నారు, ఎవడు వాడు బండ్ల పైన పోతూనే ఉన్నాయి. కొనేటోడు కొంటున్నాడు, ఉండేటోడు ఉంటున్నాడు. ఇక అది సంగతి. అయితే ఆ గిన్నెలు పట్టుకొని తిరుగుతారు ఆడవాళ్ళు, మరీ టూ మచ్ భయ్యా. ఎక్కడ మేక కనిపిస్తే చాలు పోవడం, పిసుక్కోవడమే. ఎంత వస్తే అంత. ఏం చేస్తారో ఏమో నాకు అర్థం కాలే. ఆ పాలతోటి చాయ్ గిట్ట చేసి అమ్ముతారా మళ్ళీ ఏమో తెలియదు. కానీ దొరికిందే సందు అన్నట్టు పిసుకుతుర్రు, తీసుకుంటారు పిసుకుతూ. అది కడుపుతో ఉందా, ఈనిందా, లేదంటే ఏం మేక అనేది కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. అసలు ఒక రేంజ్ అంటారు, రేంజ్ ఆ రేంజే వేరేలే. అగో కాలు చూడు, ఈయన కాలు చూడండి, సిమెంట్ రాసుకురు. మనోడైతే కిందికి మీదికి మొత్తం చేతులు గీతులు అన్నీ రాపించుకున్నాడు. ఆ బుడదల్లోనే మిక్స్ అయిపోయిండు. వాళ్ళకి అనిపించింది వచ్చి, ఏంద్రా భయ్యా ఈ మహేష్ బాబు తీసుకెళ్ళిండు కానీ ఇంతగానో భాగం పట్టించింది. ఇంకోసారి ఇంతో పాటు మండి కాదు ఏడికి వెళ్ళొద్దు అనుకుంటూ నాకు తెలిసి. అంత ఫన్నీగా ఉంది మూమెంట్. బట్ ఎంజాయ్ చేసినాం మేము అక్కడ మూమెంట్లో. దాన్ని చూసి చిరాకు పడకుండా కామెడీ చేసుకుంటా, ఒకరి మీద ఒకరు జోకులు చేసుకుంటూ ఎంజాయ్ చేసినాము. సో ఫ్రెండ్స్తో పోతే ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ మనము దాంట్లో మంచి ఫన్నీ వెతుక్కొని నవ్వుతూ ఉంటాం అనే దానికి నిదర్శనం ఇదే. చూడండి. और देखते जाओ आगे बढ़ो, यहाँ से कैसा बाहर निकलेंगे बोल के हम सोच रहे थे. तो थोड़ा आगे गए, जब तक थोड़ा हमको हो गया माइंड में, अरे भाई यहाँ बनाया सो चीज़ नहीं मिलेगा. अब कैसा कि ऐसा बाहर तो चले जाएंगे और क्या करेंगे. यहाँ से तो थोड़ा आगे जाके चिचा बाजू में पलट निकल जाते तुम बाहर. बोला उसको, मेरा ऊपर तो कीचड़ गिर गया, मैं ऐसा ही बाहर चले गया. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. జియాగూడ మార్కెట్.